ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న సబ్జెక్ట్ ఈఐఈ ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్ అండ్ ఎస్టిమేషన్. ఆల్రెడీ మనం ఇది యూనిట్లో అంటే ఈ సబ్జెక్ట్లో మనకి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్ చూద్దాం, వైరింగ్ సిస్టమ్ అండ్ సేఫ్టీ ప్రొసీజర్స్. ఈ యూనిట్ నుంచి మనకి ఇంట్రడక్షన్ ఏంటో చూద్దాం. అసలు యూనిట్లో మనకి ఏం తెలుసుకుంటాము, ఏం నేర్చుకుంటాము అని చూసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్ట్రిసిటీ లేకుండా అసలు మనకి ఏ వర్క్ అయినా అవుతుందా? ఎట్టి పరిస్థితిలోనే లేదు. ఎలక్ట్రిసిటీ లేకపోతే మనకి ఫోన్సెస్ ఉండవు, అసలు ఏమీ ఉండవు కదా. అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అనేది ఒక ఇంపార్టెంట్ సోర్స్గా మనకి ఉంది. ఓకే, ఇప్పుడు ఈ ఇంపార్టెంట్ సోర్స్ అంటే ఎలక్ట్రిసిటీని మనం ఎలా యూస్ చేస్తున్నాం అంటే దానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంటికి పవర్ వస్తుంది. అలానే మన ఎవ్రీ అప్లయన్సెస్కి పవర్ రావాలి అంటే మనం ఏం చేస్తున్నాం, దానికి వైరింగ్ చేస్తున్నాం. అంటే ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది లేకుండా మనకి ఎటువంటి అప్లయన్సెస్కి మనం వర్కింగ్ అనేది మనం చేయలేం. ఓకే, కాబట్టి ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి వైరింగ్ చేసేటప్పుడు చాలా వరకు కన్ఫ్యూజ్గా ఉంటుంటుంది. అంటే ఏంటి వైర్స్ ఇన్ని ఉన్నాయి, అందులో దేనికి ఏది వెళ్తుంది అనే కన్ఫ్యూజన్ కూడా మనకి చాలా ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి మనం ఏ వైర్స్ ఏంటి అని కొంచెం మనం క్యాలిక్యులేషన్గా ఎస్టిమేషన్గా చూసినట్టయితే అన్నీ చాలా సింపుల్గానే ఉంటాయి. ఓకే, అలానే ఈ వైరింగ్ చేసేటప్పుడు మనకి మెయిన్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే సేఫ్టీ ప్రికాషన్స్. వితౌట్ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ మనం ఎటువంటి వైర్స్ అయినా నార్మల్గా తెలియకుండా కలిపేసామంటే ఖచ్చితంగా అక్కడ హజార్డ్ అనేది జరుగుతుంది. అంటే ఎయిదర్ అప్లయన్సెస్ అయినా డ్యామేజ్ అవ్వచ్చు, కొన్నిసార్లు మనకు కూడా డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. ఓకే, ఇది మనకి మెయిన్గా ఇంట్రడక్షన్. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ వైరింగ్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా, ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది లేకుండా మనకి అప్లయన్సెస్కి ఎటువంటి సప్లై రాదు. అప్లయన్సెస్కి సప్లై రావాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వైరింగ్ అనేది తెలియాలి. ఇప్పుడు మనం వైరింగ్లో మెయిన్గా చూసినట్టయితే మనకి మీకు తెలిసే ఉంటుంది 3 ఫేస్, సింగిల్ ఫేస్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. అందులో మనకి వైరింగ్లో మెయిన్గా ఏంటి తెలుసుకోవాలి అంటే కనెక్షన్స్. అంటే దేనికి ఏది వెళ్తుంది, మనం ఎలా కనెక్షన్స్ ఇస్తున్నాం, ఇలా వైరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వైర్ స్ప్లైసింగ్ అండ్ టెర్మినేషన్. ఓకే, మనకి వైర్ స్ప్లైసింగ్ టెర్మినేషన్ అంటే ఏంటి అనే ఒక పెద్ద డౌట్గా ఉంటుంది కదా. అంటే ఏం లేదు, ఇప్పుడు మనకి వైర్స్ అన్నీ కండక్టర్స్ అవుతాయి. కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ మనకి ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. అంటే ఏదైతే మనకి ఎలక్ట్రిసిటీ వస్తుందో అది మనం కండక్టర్గా చెప్పుకుంటున్నాం. ఓకే, ఎవ్రీ వైర్ని అంటే ప్రతి ఒక్క వైర్ని మనం కండక్టర్ అని అంటున్నాం. అలానే అంటే ఏంటి ఇప్పుడు మనకి కండక్టర్స్ని అన్నిటినీ మనం వైర్స్ అని అనగలమా? అనకూడదు. వైర్ని మాత్రమే కండక్టర్ అన్నాం. మరి అన్ని కండక్టర్స్ని వైర్స్ అని ఎందుకు అనట్లేదు మనం? ఎందుకు అంటే మనకి వైర్ అనేటప్పటికి పైన ఇన్సులేషన్ ఉంటుంది, లోపల ఒక కాపర్ కానీ అల్యూమినియం మనం ఏదైతే కండక్టర్ యూస్ చేస్తున్నామో దాని నుంచి సప్లై అయితే వస్తుంది. కానీ కండక్టర్ అనేటప్పటికి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్ స్టేషన్స్లో బస్ బార్స్ ఉంటాయి. బస్ బార్ అనేది కండక్టర్, దాన్ని మనం వైర్ అని అనం. ఎందుకు అంటే బస్ బార్ అనేది మనకు అక్కడ సబ్ స్టేషన్లో మొత్తం ఎక్విప్మెంట్ సప్లై అనేది ఆ బస్ బార్ కండక్టర్గా యాక్ట్ చేసి అక్కడ నుంచి ఫీడర్స్ నుంచి మనకి సప్లై వస్తుంది. అక్కడ మనం దాన్ని వైర్ అంటామా అంటే వైర్ అన్నాం. ఏంటి, ప్రతి ఒక్కదానికి స్పెసిఫైడ్గా మనం మెన్షన్ చేసాం. వైర్స్ అనేవి వేరు, మనకి కండక్టర్స్ అనేవి వేరు, కానీ ప్రతి ఒక్క వైర్ని మనం కండక్టర్ అనే పిలుస్తాం. ఓకే, ఇదే మనకి వైర్ స్ప్లైసింగ్ అండ్ టెర్మినేషన్. డిస్టింగ్విష్ బిట్వీన్ వైర్ అండ్ కేబుల్. వైర్కి కేబుల్కి డిఫరెన్స్ చూసే ముందు మనం బేర్ కండక్టర్ అంటే ఏంటో చూద్దాం. బేర్ కండక్టర్ ఈజ్ నథింగ్ బట్ అంటే ఇప్పుడు ఒక కండక్టర్ ఉంది కదా, ఆ కండక్టర్కి పైన ఎటువంటి ఇన్సులేషన్ కానీ ఏమి మనం ఇక్కడ ప్రొవైడ్ చేయం, దాన్నే మనం బేర్ కండక్టర్ అంటాం. దీనికి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే ఓవర్ హెడ్ లైన్స్. ఓవర్ హెడ్ లైన్స్లో మీరు చూసే ఉంటారు, ఆ లైన్స్ అనేవి మనకి నార్మల్గా అల్యూమినియం అలా మనకి కనిపిస్తూ ఉంటాయి కదా బయటని మనం చూసేటప్పుడు. దాని మీద ఎక్కడైనా మనకి ఇన్సులేషన్ ఏమైనా కనిపిస్తుందా? ఉండదు. డైరెక్ట్గా అది మనకి ఒక అల్యూమినియం స్టాండ్స్ ఉంటాయి, డైరెక్ట్గా ఒక టవర్ నుంచి ఇంకొక టవర్కి ఫ్లో అవుతూ ఉంటాయి. అలా ఉండేవే మనకి బేర్ కండక్టర్స్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది అంటే మనకి ట్రాన్స్మిషన్ లైన్స్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ లైన్స్లో మనం బయటని చూస్తూనే ఉంటాం, అవే మనకి బేర్ కండక్టర్స్. ఓకే, వైర్కి కేబుల్కి మనకి అసలు మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే వైర్ అంటే ఒక నార్మల్ వైర్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా మనకి ఏంటి వైర్ ఉంది కదా, దీని వైర్ అనుకోండి. ఇందులో మనకి ఒక కాపర్ వైర్ ఉంటుంది, దీని చుట్టూ మనకి సింగిల్ లేయర్ ఇన్సులేషన్ మనం చూసే ఉంటాం కదా. వైర్స్ బ్లాక్ వైర్ ఉంటుంది పైన, లోపల మనకి ఒక కండక్టర్ అనేది ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటి అంటే సింగిల్ లేయర్ ఇన్సులేషన్ మాత్రమే ఉంటుంది. ఓకే, అలానే మనం కేబుల్ చూసినప్పటికైతే కేబుల్లో కూడా కండక్టర్ ఉంటుంది,
కాకపోతే కేబుల్కి వైర్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ సింగిల్ లేయర్ ఇన్సులేషన్ ఉంది, కానీ ఇక్కడ మోర్ దాన్ 2 or 3 ఇన్సులేషన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ దీనికి బెడ్డింగ్ అని, షీడింగ్ అని, ఇలా 3 టైప్స్గా మనకి దీని మీద లేయర్స్ వచ్చి ఇన్సులేషన్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ మెయిన్గా మనకి డిఫరెన్స్ ఏంటి అంటే వైర్కి వచ్చేటప్పటికి థిన్ లేయర్ సింగిల్ ఇన్సులేషన్, అదే కేబుల్కి వచ్చేటప్పటికి థిక్ లేయర్ మోర్ దాన్ 2 ఇన్సులేషన్. ఏదైతే వైర్ ఉంటుందో దానికి పైన యూస్ చేసే ఇన్సులేషన్కి మనకి ఇక్కడ కేబుల్ అని అంటున్నాం, అలానే థిన్ సన్నంగా ఒకటే ఉండేటప్పటికి మనకి వైర్ అని అంటున్నాం. మెయిన్గా మనకి రెండింటికి డిఫరెన్స్ చూసినప్పటికైతే ఇన్సులేషన్ డిఫరెన్స్ అనమాట. ఓకే, మెయిన్గా ఇది మనకి ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే.